ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే ఎక్కడ మామూలుగా లిక్విడ్ కరెన్సీ ఇవ్వాలని ఇట్లాంటి ఏం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని లిక్కర్ షాపుల్లో మాత్రం ఓన్లీ లిక్విడ్ క్యాష్ మాత్రమే ఇవ్వాలి. డిజిటల్ కరెన్సీ అలౌ చేయమని చెప్పారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహించింది? ఇంత పెద్ద స్కామ్ జరగటానికి కారకులు వీళ్ళంతా కూడా కారకులయ్యారంటే ఒక రకంగా చెప్పాలంటే కేంద్రంలో ఉన్న ఎవరన్నా వీళ్ళకి సహకరించారనేటువంటి ఒక భావన కూడా ఉంటుంది. దాన్ని ఎలా చెప్పొచ్చు మనం? అంటే లిక్కరు ఆహ్, అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్స్ జరగకుండా చూశారు. అది కేంద్రానిది బాధ్యత అనేది పూర్తిగా కేంద్రం మీద నింద వేయలేము. ఎందుకంటే ఆ లిక్కర్ సేల్స్ అనేది, లిక్కర్ ప్రొడక్షన్ అనేది, లిక్కర్ ప్రొక్యూర్మెంట్ అనేది, ఆ లాజిస్టిక్ ఆపరేషన్స్ అనేది, లేకపోతే దాని వచ్చే ఆదాయ ఖర్చులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న సబ్జెక్టు. కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫియర్ అవ్వటానికి లేదు. అయితే ప్రతి చిన్న వ్యక్తి డిజిటల్ పేమెంట్ చేస్తున్నప్పుడు దానికి ఇన్సిస్ట్ చేయాలి. ఇన్సిస్ట్ ఎందుకు చేయలేదు అనేది అసలు ప్రశ్న. ఇప్పుడు దానివల్లే ఎక్కువ స్కామ్ జరిగింది అనేది కూడా కదా. అక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. అప్పటికే సామాన్యుడు ఈ డిజిటల్ దీనికి అలవాటు పడాలంటే కొంచెం ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫస్ట్ 5 years కొంచెం కష్టతరం అనిపించింది.